బాబు. ఆ చెట్టు నరకడం ఏంటి? కొంచెం ఉంటే నాకు తల పగిలిపోతుండే. చచ్చిపోతా తెలుసా? తన కోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది మామ. ఏమైనా అంటే చంపేస్తావా? నన్ను కూడా చంపేస్తావా? ఓరి దుర్మార్గుడా, చిన్నప్పటి నుంచి నీ కోసం ఎంత చేసా. మమ్మల్ని కలపడానికి ఇంకా నువ్వు చాలా చేయాలి మామ. వేములో తాటి చెట్టులా పెరిగారు. ఆడవాళ్ళ మధ్యలో దాక్కడానికి సిగ్గుగా లేదు. మన్నించాలి యువరాని. నా మేనల్లుడికి మందబుద్ధి. ఏ పని చేత కాదని ఇంట్లో నుంచి తరిమేశారు. అయిన వాళ్ళే వద్దనుకున్నారా? అవును యువరాని, దయగల మా తల్లివి. మీరే ఏదో ఒకటి నేర్పిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాడు. సరే, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు. కత్తి పట్టుకోవడం నేర్పిస్తే కాపలా పని అయినా చేసుకోవచ్చు. దండాలయ్యా. దండాలమ్మా. రేపు మనం వేటకు వెళ్ళాలి. అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయి. పందులు కాదు, అడవి పందులు పంటల్ని నాశనం చేస్తున్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఇతను కూడా తీసుకొని రా. మామా, ఎలక పిల్లల్ని చూస్తేనే భయపడే వీడు అడవి పందులు అంటే వంటింట్లో కూర్చుంటే ఏం పని వస్తుంది? కూడా వస్తేనే తెలుస్తుంది అసలు ఎందుకు పనికి వస్తాడో. తీసుకొని రా. నిన్ను చూస్తుంటే నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. నీ నటన, ఇతని అతి వినయం. నేనా? నీ పేరేంటన్నావు? శివుడు. ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి. ఓ యోధుని చెయ్యి నేను గుర్తుపట్టలేనా? మామ ఏదో అంటుంది. అమ్మా, ఏమంటున్నారమ్మా? వాడు ఉట్టి అమ్మాయికుడు తల్లి. అదే చూద్దాం. బసవన్నని పిలిపించండి. మీరు మీ రాజమాత మాత్రమేనా, లేక మీ రాజ్యంలో అందరు ఇలానే ఉంటారా? ఇలాంటి కానుకల కోసం మీరు తోకుక్కుంటూ వెంబర్లాడతారేమో. ఇవి నా పాదం కింద ఉన్న దుమ్ముతో సమానం. ఇదే పొగరు అనువంతైన మీ యువరాజులో ఉంటే చాతకాని దద్దమ్మల్ని నేను కాదు కదా. మా రాజ్యంలో కుక్కలు కూడా పెళ్లి చేసుకోవు. విరించి మాహిష్మతి సామ్రాజ్య రాజమాత శివగామి దేవికి కుంతల దేశం యువరాణి దేవసేన నమస్కరించి రాయనది. మీ కుమారుడు ఎలా ఉంటాడో, అతని గుణగణాలు ఎలా ఉంటాయో తెలపకుండా కేవలం కానుకలు పంపి గొప్పవాళ్ళు అనుకోమంటున్నారంటే ఆడదాని చాటు మహావీరుడని అర్థమవుతుంది. మీరు పంపిన నగలతో పాటు నా ఖడ్గాన్ని కూడా పంపుతున్నాను. మీకు ఏం కాలేదు కదా యువరాణి? మీ దృష్టి ఎక్కడో ఉన్నట్టుంది. మీ నిర్ణయాలని హేళన చేసి మిమ్మల్ని అవమానించాను. పొగరుగా ప్రత్యుత్తరం పంపించి మిమ్మల్ని నొప్పించాను. నా అహంకారాన్ని క్షమించగలరా రాజమాత? ఏమంటున్నారు రాజమాత? నేను మనసిచ్చినది, మీరు నిర్ణయించినది అనుకున్నది బాహుబలిని అనుకున్నా. మీ కళ్ళ ముందే ఇంత చోద్యం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా రాజమాత? రాజమాత, ఒక చెడ్డవాడి దుర్మార్గం కన్నా ఒక మంచివాడి మౌనం ఇంకా ఎక్కువ ప్రమాదకరం. ఈ సంగతి తెలీదా మీకు? బాహుబలి అంతటి మహావీరుని అధికారం నుంచి తప్పించి ఎలా మౌనంగా ఉండాలి? దేవసేన, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు ఏదో ఒక బహుమతి ఇచ్చారు. మీరు ఇంకా ఇవ్వలేదు. అడిగింది ఇస్తారా? మీరు మాహిష్మతి సింహాసనాన్ని అధిష్ఠించాలి. అదే నా కోరిక. ఇది నా ఒక్కదాని కోరికనే కాదు, రాజ్య ప్రజలందరి కోరిక. ప్రజాపిష్టం నెరవేర్చడం క్షత్రియ ధర్మం అని చెప్తుంటారు కదా, ఆ పని చేయండి. ఏ విచారణ లేకుండానే నన్ను సంఖ్యలతో బంధించారు. నేరస్తురాలని ముందే తీర్మానించారు. ఇదెక్కడి న్యాయం? ఆటవికుల సైతం అసహించుకునేలా ఈ శిక్షా స్మృతులైతే ఈ శాసనాలన్నీ మంటలో తగలబెట్టండి. మతిలేని రాజ్యానికి మాహిష్మతి అని ఒక పేరు ఒకటి.